పట్టుమని ముగ్గురు నలుగురు వస్తున్నారు అంటే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్కి పోతే మీరు ఎక్కడ కూడా మిమ్మల్ని మీకుండే వేరుగా ఉంటుందని బెదిరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి పత్రికా స్వేచ్ఛని ఇవాళ సాక్షి వాళ్ళు ఏదంటే రాస్తామంటే సాక్షి మీద ఆంక్షలు, సాక్షి పేపర్ మీద ఆంక్షలు, టీవీల మీద ఆంక్షలు, వేధింపులు ఇవన్నిటికీ గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పాలన అంటారా ఇది? ఈ పరిపాలన విధానాల్లో మీరు ఎంత గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎవరికి తెలియదయ్యా నీ చరిత్ర? నీ చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చావు ఒక్కసారి చెప్పు. మనకెన్ని గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చావు? మీరు గవర్నమెంట్ కాలేజీలు తీసుకురాకపోగా ఒకే టైంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 17 మెడికల్ కాలేజీలు ఒక 5 కాలేజీలు రన్నింగ్లోకి వస్తే తద్దిమయన్నీ కూడా 70%, 75%, 80% పూర్తయితే వాటినన్నిటినీ ఇవాళ మీరు ప్రైవేటీకరణ చేయటం, అట్టగాదు ప్రైవేటీకరణ కాదు ఇంకొక విధంగా చెప్పటం, అబద్ధాలు మాట్లాడటం. మీరు అప్పుడు మీ టైంలో తీసుకొచ్చి మీరు ఇస్తే అది వేరు, మీరు ఇవ్వకూడదు. అప్పుడు ప్రైవేటీకరణకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వపోయినవా? ఎవరు కాదన్నారు? ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ఇబ్బందులు ఉన్నాయి. ఇలా హాస్పిటల్, ఆ కాలేజీలు ఉంటే హాస్పిటల్ కూడా ఉంటుంది, ప్రొఫెసర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అందరికీ పేదవాళ్ళందరికీ అట్టడుగునున్న ప్రతి పేదవాడికి మంచి జరిగిద్ది అనేది ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చెప్పాలంటే ఈ వినుకొండలో గద్దల్లాగా వాలిపోతున్నారండి. ఈ వినుకొండలో ఎక్కడన్నా పేదవాడిది ఏదన్నా ఒక సైటు, 1 సెంటు 2 సెంట్లు ఉంటే నా కాడికి వస్తూ ఉన్నారు. అయ్యా మా సైట్ లాక్కున్నారు, అయ్యా మా ఇంటి గోడ బగలగొట్టారు, అయ్యా మమ్మల్ని పూర్తి స్థాయిలో బెదిరిస్తున్నారు, అయ్యా ఆయనకి నా స్థలం అమ్మకపోతే ఈయన సెకండ్ లీడర్ లాంటి పరిస్థితుల్లో ఉన్నోళ్ళు నీ పొలం అమ్మకపోతే నీది అసలకు పోద్ది, నీ సంగతి తెలుస్తాం అని బెదిరిస్తున్నారు అని ఇవన్నీ చెప్తూ ఉంటే, ఇవన్నీ వింటూ ఉంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందా పాలన అంటే? ఇంత అన్యాయంగా ఉంటుందా పాలన అంటే? కడుపులో కత్తులు పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారా ఈ నాయకులు? ఇది ఎంత బాధగా ఉంటుందండి. ఈ బాధ, ఈ ఆవేదన మా మీద మాట్లాడతారు. ఆ అహంకారం మాట్లాడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మీ దుర్మార్గాలకి దేవుడున్నాడు, ప్రజలున్నారు. కంపల్సరిగా మీ దుర్మార్గానికి, మీ దోపిడీకి, మీ సచివాలయాల్లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని బెదిరిస్తారు. మెడిసిన్ ఎంత వస్తుంది? మీ నాయకులు ఎలా అమ్ముకుంటున్నారు? హెల్త్ సెంటర్లో మెడిసిన్ ఎంత వస్తుంది, ఎంత అమ్ముకుంటున్నారు? ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇక్కడ 30 పడకల హాస్పిటల్కి, ఈ హాస్పిటల్కి ఎంత మెడిసిన్ వస్తుంది? ఏ విధంగా ఇక్కడ ఉన్నాయి వార్డు హెల్త్ సెంటర్లో వీటికి ఎంత మెడిసిన్ వస్తుంది, ఎంత వాడుతున్నారు? ప్రతి ఒక్క మెడిసిన్ పూర్తి స్థాయిలో మీ నాయకులు, మీరు కాజేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవడన్నా దాన్ని బయట పెట్టాడా ఆడిని స్టేషన్ తిప్పి కొట్టడం, ప్రతి స్టేషన్ 5 స్టేషన్లు తిప్పి కొట్టడం. ఎక్కడండి, ఎలా పడతారండి పాపం ఈ బాధ? ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు.
ఎవరు ఏమి మాట్లాడినా వాళ్ళకి 307 కేసులు. మన కారు మంచి వాళ్ళ విషయం అదే. నేను కనీసం జైలు దాకా చూస్తానికి పోతానంటే అయ్యా పెద్దోళ్ళందరూ ఫోన్లు చేసి నిన్ను జైల్లోకి రానిరంటయ్యా, వాళ్ళని చూడటానికి వీల్లేదంట కారు మంచి వాళ్ళని 3 రోజులు అప్లికేషన్ పెట్టుకున్నా, డిఎస్పీల దాకా మాట్లాడినా నన్ను లోపలికి పోనీలా. నరసరావుపేటలో పోనిచ్చిన దానికి వాళ్ళకి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈనకొండలో ఉండాలి కాడికి వస్తే అయ్యా మమ్మల్ని మా ఉద్యోగాలు ఉండాలా అని అంటున్నారు. ములాఖత్తు ఎవరా? మీరు దుర్మార్గం పెట్టిన కేసులు వాళ్ళు అన్యాయంగా ఏడుస్తూ ఉంటే వాళ్ళని పలకరీయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వరా? ఒక మాజీ ఎమ్మెల్యేనే ఇక్కడ కనీసం మాకు అది కూడా క్యాబినెట్ హోదాలు ఫోన్ చేయాలా? ఏనాడన్నా మేము ఎరుగుదామా? ఏనాడన్నా అలాంటివి చేసామా? ఏనాడన్నా ఏ పేపర్ వాళ్ళైనా ఎవరి కాడికి వచ్చినా ఏంది అడిగిపోయారు ఎడగపోయారని ఎవరన్నా అడిగామా? ప్రతి ఒక్కదానికి ఈ విధంగా తయారైన పరిస్థితి. ఇంకోటి చెప్పాలండి,